ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ నీ రీప్లేస్మెంట్స్ అని కామన్గా చెప్పుకోవడం జరుగుతుంది. మనం ఒక వేర్ అండ్ టియర్ లైఫ్లో అంటే ఒక ఇంజన్లో ఎలాగైతే బేరింగ్ వేర్ అండ్ టియర్కు లోనై బేరింగ్ అరిగిపోతుందో అలాగే ఒక హ్యూమన్ బేరింగ్ నీ అండి. నీ కూడా ఒక టైప్ ఆఫ్ బేరింగ్. సో ద మోటార్ సైకిల్ కానీ వెహికల్ కానీ దాని లైఫ్ 10 to 15 years ఉంటుంది బేరింగ్. కానీ మన బేరింగ్ మోకాలకు సంబంధించిన జాయింట్ బేరింగ్ కనీసం 50 సంవత్సరాలు ఉంటుంది. ఓకే. సో ఆఫ్టర్ 50 or 60 years తర్వాతనే దాని యొక్క వేర్ అండ్ టియర్ వలన దానిలో ఉండే సాఫ్ట్ బోన్ ఉంటుంది. దాన్ని మనం కార్టిలేజ్ అంటాం. సో దానికి 2 ప్లేట్స్ ఉంటాయి. వాటిని మనం మెనిస్కస్ అంటాం. ఈ కార్టిలేజ్ ఒక 2 to 3 mm బోన్కి అటాచ్డ్ ఉంటుంది. దాని కింద మెథడ్ ప్లేట్స్ ఉంటాయి. అంటే అది కూడా సాఫ్ట్ బోనే. దాన్ని మనం మెనిస్కస్ అంటాం. ఓకే. సో ఈ రెండింటి అంటే యూజువల్గా సపోజ్ యావరేజ్ వెయిట్ 5.5 మనం తీసుకుంటే హైట్ ఆఫ్ ద పర్సన్ 5.5 అనుకుంటే వెయిట్ 53 to 62 యావరేజ్ ఉండాలి. సపోజ్ ఆ వ్యక్తికి 5.5 హైట్ ఉన్న వ్యక్తికి 80, 90, 100 kgs ఉన్నా, లేకపోతే ప్రొఫెషనల్ హజార్డ్స్ అంటే డ్యూటీలో జాబ్ చేసే దాంట్లో ఎక్కువగా లోడ్ అయినప్పుడు, ప్రెషర్స్ పడ్డప్పుడు, ప్రొఫెషనల్ ఇంజురీస్ అయినప్పుడు, జాయింట్లో పొరలు దెబ్బతింటాం అనుకోండి,